నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధానాంశాలు రేపు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం రైతు రుణమాఫీ ధాన్యం కొనుగోళ్లపై చర్చించే అవకాశం రోడ్డు ప్రమాదాల తగ్గింపు చర్యలపై మంత్రి కోమటిరెడ్డి సమీక్ష సైన్ బోర్డులు సహా వేగ నియంత్రణ ఏర్పాట్లు చేయాలని ఆదేశం జిల్లాలో ఆహార శుద్ధి కేంద్రాల ఏర్పాటుకు సర్కారు ఆదేశం వర్షాలకు పంట నష్టపోకుండా చేపట్టాల్సిన చర్యలకు సూచన అకాల వర్షాలతో అన్నదాత అతలాకుతలం తడిసిన ధాన్యం సర్కారే ఆదుకోవాలంటూ వేడుకోలు మరో 10 ఏళ్లు నరేంద్ర మోదీయే ప్రధాని అప్పటి వరకు పదవీ విరమణే లేదని రాజ్నాథ్ వ్యాఖ్య భాజపాతో రాజ్యాంగానికి ముప్పే మళ్లీ అధికారంలోకి వస్తే రద్దు చేస్తుందని రాహుల్ వ్యాఖ్య ఆప్ ఎంపీ స్వాతి మాలివాల్ దాడి కేసులో మరో మలుపు సున్నిత శరీర భాగాలపై దాడి చేసినట్లు బాధితురాలు ఆరోపణ లోక్సభ ఎన్నికల తర్వాత రేపు మంత్రివర్గం సమావేశం కానుంది ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది వివిధ శాఖలు పలు అంశాలపై నివేదికలు సిద్ధం చేస్తున్నాయి ఏపీ తెలంగాణ విభజన వివాదాలపై మంత్రివర్గం చర్చించనుంది రైతు రుణమాఫీ ధాన్యం కొనుగోలు ధాన్యం పెంపు మార్గాలపై సమావేశంలో చర్చ జరగనుంది మేడిగడ్డ అన్నారం బ్యారేజీలపై ఎన్డీఎస్ఏ మధ్యంతర నివేదికపై చర్చించి మరమ్మతులు తదుపరి కార్యాచరణలపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన శనివారం సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరగనుంది ఇందుకు సంబంధించి ప్రభుత్వ శాఖలు వివిధ అంశాలపై వివరాలు సిద్ధం చేస్తున్నాయి రాష్ట్ర ఆవిర్భావం జరిగి 10 ఏళ్లు పూర్తి కానున్నందున పునర్విభజనకు సంబంధించిన పెండింగ్ అంశాలపై చర్చించనున్నారు పునర్విభజన చట్టంలోని షెడ్యూల్ 9, 10లోని 100కు పైగా ఆస్తుల విభజన హైదరాబాద్లో ఏపీకి కేటాయించిన భవనాల స్వాధీనం బకాయిల వివాదాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది వీటికి సంబంధించిన వివరాలతో నివేదిక తయారు చేస్తున్న ఆర్థిక శాఖ కేబినెట్ ముందు పెట్టనుంది ఏపీతో చర్చించేందుకు కమిటీ ఏర్పాటు చేసి కొన్ని అంశాలు చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది రైతు రుణమాఫీపై మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది లోక్సభ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు ఆగస్టు 15 నాటికి రుణమాఫీ చేసి తీరాల్సిందేనని సీఎం చెబుతున్న నేపథ్యంలో దానికోసం నిధుల సమీకరణ ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు వంటి అంశాలపై చర్చ జరగనుంది సుమారు 42 లక్షల మంది రైతులకు రుణమాఫీకి సుమారు 32,000 కోట్ల నిధులను ఎలా సమకూర్చుకోవాలనే అంశంతో పాటు విధి విధానాలపై అధికారులకు మంత్రివర్గం దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది రాష్ట్ర ఆదాయం పెంచుకునేందుకు వనరుల సమీకరణ ప్రత్యామ్నాయ నూతన మార్గాల అన్వేషణపై కేబినెట్ చర్చించనుంది సీఎం రేవంత్ రెడ్డి వాణిజ్య పన్నులు ఎక్సైజ్ గనులు తదితర శాఖలతో సమావేశం నిర్వహించి బడ్జెట్ అంచనాల మేరకు ఆదాయాన్ని సాధించాలని స్పష్టం చేశారు ధాన్యం కొనుగోళ్లపై కూడా కేబినెట్ సమీక్షించనుంది ధాన్యం సేకరణ వేగం పెంచడానికి అవసరమైన ప్రణాళిక అకాల వర్షాలతో తడిసిన ధాన్యం వంటివి చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం రానున్న ఖరీఫ్ పంటల ప్రణాళికపైన చర్చ జరగనుంది విత్తనాలు ఎరువుల కొరత లేకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు రైతులకు అవగాహన కార్యక్రమాలపై చర్చించే అవకాశం ఉంది మేడిగడ్డ అన్నారం బ్యారేజీలపై జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ సమర్పించిన మధ్యంతర నివేదికపై చర్చించి మరమ్మతులపై ఏం చేయాలో నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది కొత్త విద్యా సంవత్సరం ప్రారంభానికి సన్నాహాలపై కేబినెట్ చర్చించనుంది విద్యార్థుల నమోదు పాఠ్యపుస్తకాలు యూనిఫాంల పంపిణీ విద్యా సంస్థల్లో వసతులపై చర్చించనున్నారు పాఠశాల కళాశాల ఉన్నత విద్యాశాఖలు ఇంటర్ బోర్డు వివిధ అంశాలపై నివేదికలు సిద్ధం చేశాయి హరిత భవన నిర్మాణాలతో కర్బన ఉద్గారాల తీవ్రతను తగ్గించవచ్చునని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి దుద్దిల శ్రీధర్ బాబు వెల్లడించారు ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో ఏర్పాటు చేసిన గ్రీన్ ప్రాపర్టీ షోను మంత్రులు ప్రారంభించారు పర్యావరణ పరిరక్షణకు తగిన చర్యలు తీసుకుంటున్నామన్న మంత్రులు 50 ఏళ్లలో కర్బన ఉద్గారాలు తగ్గించాలని కేంద్రం నిర్ణయాలకు కట్టుబడి ఉన్నామని తెలిపారు హరిత భవనాల నిర్మాణానికి స్థిరాస్తి వ్యాపార సంస్థలు చొరవ తీసుకోవాలని కొనుగోలుదారులకు సైతం అవగాహన కల్పించాలని మంత్రులు సూచించారు 3 రోజుల పాటు గ్రీన్ ప్రాపర్టీ షో జరగనుండగా వివిధ స్థిరాస్తి సంస్థలు స్టాళ్లు ఏర్పాటు చేశాయి మా ప్రభుత్వం
కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేటు, బిజినెస్, ఇండస్ట్రీ అన్ని విషయం పారదర్శకంగా తెలంగాణలో, హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ ప్రమోట్ చేయడానికి మేము ముందుకు పోతున్నాం. అదేవిధంగా రాష్ట్రంలో పెట్టుబడులు ఆహ్వానించి ఈ రాష్ట్ర ఎకానమీ గ్రోత్కి, జీడిపి గ్రోత్కి మేము అన్ని చర్యలు తీసుకుంటున్నాం. అదేవిధంగా బిల్డింగ్లో కొత్త కట్టే భవన నిర్మాణంలో గ్రీన్ టెక్నాలజీ, సస్టైనబుల్ టెక్నాలజీ వాడటానికి మా ప్రభుత్వం అన్ని విధాలుగా ఎంకరేజ్ చేయబోతుంది. ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ వారు నిర్వహిస్తూ ఉన్న ఈ గ్రీన్ ప్రాపర్టీ షోకు సంబంధించి పెద్ద ఎత్తున చాలామంది కూడా దేశవ్యాప్తం నుంచి కూడా వచ్చి ఈరోజు మన రాష్ట్రంలో ఎగ్జిబిట్ చేస్తూ ఉన్నారంటే ఏ విధమైన ప్రాముఖ్యత ఈరోజు ప్రకృతికి సంబంధించిన అంశాల విషయంలో వాతావరణాన్ని కాపాడుకుంటూ ప్రజలకు అవసరాల నిమిత్తం బిల్డింగ్సే కానీ లేకుంటే ఇంకేదైనా కన్స్ట్రక్షన్ కూడా ఆ విధమైన ఒక కార్యాచరణ తీసుకోవాలని వారి చూపెడతా ఉన్న ఇక్కడ ఆసక్తి నిజంగానే ప్రశంసనీయమైనది. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు తక్షణం అవసరమైన చర్యలు చేపట్టాలని రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులను ఆదేశించారు. సచివాలయంలో రాష్ట్ర జాతీయ రహదారుల అధికారులతో సమీక్ష నిర్వహించారు. జాతీయ రహదారి 65పై ప్రమాదాలకు కారణాలను సమావేశంలో చర్చించారు. ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్న 17 బ్లాక్ స్పాట్లను అధికారులు వివరించారు. ఈ ప్రాంతాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించిన మంత్రి సైన్ బోర్డులు, వేగ నియంత్రణ వంటి చర్యలను చేపట్టాలని ఆదేశించారు. రహదారిపై కొన్ని చోట్ల 6 లేన్ల నిర్మాణం, జంక్షన్ల అభివృద్ధి, అండర్ పాసులు, సర్వీస్ రోడ్ల నిర్మాణం వంటి ప్రణాళికలు చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణకు తలమానికంగా నిలవనున్న కోహెడా పండ్ల మార్కెట్ నుంచి అంతర్జాతీయంగా పండ్ల ఎగుమతులు జరిగేలా చర్యలు తీసుకోనున్నామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సచివాలయంలో తన ఛాంబర్లో మార్కెటింగ్, జౌలి, ఆహార శుద్ధి యూనిట్ల ఏర్పాటుపై మంత్రి సమీక్షించారు. మౌలిక సదుపాయాలతో కోహెడా మార్కెట్ యార్డ్ అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని మార్కెటింగ్ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రైతుల సౌకర్యార్థం ఖమ్మం వ్యవసాయ మార్కెట్ యార్డును అంతర్జాతీయ ప్రమాణాలతో ఆధునీకరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్రంలో మార్కెటింగ్, గిడ్డంగుల సంస్థ గోదాములపై సౌరశక్తి ప్యానెల్స్ ఏర్పాటు దిశగా చర్యలు తీసుకుంటున్నామని ప్రకటించారు. రాష్ట్రంలో తరచూ సంభవిస్తున్న అకాల వర్షాల నేపథ్యంలో రైతులు పంట నష్టపోకుండా ప్రతి జిల్లాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు చేయాలని ఆదేశించారు. తెలంగాణ రాష్ట్ర చేనేత సహకార సంఘం టెస్కో సంస్థ ద్వారా రాష్ట్రంలో శానిటరీ నాప్కిన్ తయారీ యూనిట్ల ఏర్పాటు చేయనున్నామన్నారు. బుగ్గపాడు మెగా టెక్స్టైల్ పార్కులో వచ్చే నెలలో పరిశ్రమల ప్రారంభోత్సవం దిశగా చర్యలు తీసుకుంటున్నామని తుమ్మల వెల్లడించారు. మెదక్ లోక్సభ ఎన్నికల్లో భారస పార్టీకి పోలీసు ఉన్నతాధికారులు కొమ్ము కాశారని భాజపా ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు ఆరోపించారు. ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి ప్రతి ఓటర్కు 500 పంచుతున్నా అడ్డుకునేవారు లేకుండా పోయారని ఆయన వాపోయారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి ఆధారాలతో సహా ఫిర్యాదు చేసినట్లు రఘునందన్ వివరించారు. రాష్ట్ర స్థాయిలో చర్యలు తీసుకోకపోతే ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ వీళ్ళు ప్రతి బూత్లో ఒక్కొక్క ఓటర్కి 500 రూపాయల చొప్పున డబ్బు పంచాలని, వాటిని బూత్ వైజ్గా కవర్లలో సీల్ చేసి ఆ బూత్లో మేల్ ఓటర్స్ ఎంతమంది, ఫీమేల్ ఓటర్స్ ఎంతమంది, అందులో 80% ఆఫ్ ద జనానికి ఎట్లా పంచాలని రాజపుష్ప కన్స్ట్రక్షన్ కంపెనీకి సంబంధించి ఒక్కొక్క వ్యక్తిని ఒక్కొక్క ఊరికి ఒక ఇన్ఛార్జిగా పెట్టి డబ్బులు పంపిణీ చేస్తూ ఉన్నారని మెదక్ ఎస్పీ గారికి, సిద్దిపేట సిపి గారికి, సంగారెడ్డి ఎస్పీ గారికి రిపీటెడ్ కంప్లైంట్ చేసిన పోలీసులు నిద్రావస్థలో ఉండడం వల్ల యథేచ్ఛగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి డబ్బులు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. భద్రత మాదే, బాధ్యత మాదే అన్న పోలీసు వాళ్ళు పనిచేయలేదు, రింగ్ టోన్లు పనిచేయలేదు, నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించినాడు ఎస్పీ మెదక్ తప్ప ఇంకొక పని చేయలేదు. బీఆర్ఎస్ పార్టీ లీడర్ల ఇళ్లలో డబ్బులు ఉన్నాయంటే రైడ్ చేయరు. ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు కూడా ఈ ఎన్నికల పర్యవేక్షణ లోపల పూర్తిగా వైఫల్యం చెందిరు అనడానికి ఇదొక ప్రత్యేకమైనటువంటి తార్కాణం, నిదర్శనంగా నేను భావిస్తా ఉన్నాను. వెంకట్రామిరెడ్డిని అనర్హుడిగా ప్రకటించాలని ఎన్నికల సంఘానికి ఇప్పుడు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో అకాల వర్షాలు రైతులను అతలాకుతలం చేశాయి. చేతికొచ్చే దశలో వరి పైరు నేలవాలింది. ధాన్యం కొనుగోళ్ల కేంద్రాల్లో నిర్వాహకుల నిర్లక్ష్యం అన్నదాతకు శాపంగా మారింది. తేమ పేరుతో కొర్రీలు పెడుతూ కోత విధిస్తున్నారని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం వెంటనే క్షేత్రస్థాయికి అధికారులను పంపించి నష్టాన్ని అంచనా వేయాలని కోరుతున్నారు. ఆరుగాలం కష్టం వరదపాలైంది.
వడగండ్లు రైతులకు కడగండ్లను మిగిల్చాయి. భూపాలపల్లి నియోజకవర్గం పరిధిలోని రేగొండ, ఘనపురం, చిట్యాల, మోగుళ్లపల్లి, టేకుమాట్ల మండలాల్లో వరి రైతుల ఆశలు ఆవిరయ్యాయి. మరో 15 రోజులైతే కోతలు పూర్తయ్యే సమయంలో చెడగొట్టు వానలతో వరి నేలవాలింది. వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టామని పంట చేతికి వచ్చేవేళ నష్టపోవాల్సి వచ్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెట్టుబడి సుతం రాదు, ఇలా కోసుడు ఎట్లా చేసుడు ఎట్లా ఇదంతా కొట్టుకపోయింది. ఇక మేము రైతులం అంటే మమ్మల్ని ఎవరు కానేటోళ్ళు లేరు, చేసేటోళ్ళు లేరు. ఇవన్నీ చేస్తే ఇప్పుడు నోట్లోకి వచ్చే టైంకి ఇట్లా అయింది పరిస్థితి. మా పరిస్థితి మేము ఎవరికి చెప్పుకోవాలి, ఏం చేయాలి, మేము ఎట్లా బతకాలి. వరి అడ్డం పడి తీవ్ర నష్టం జరిగింది. వర్షాకాలము అట్లా అయింది, వానలు పెట్టి ఇప్పుడు ఇట్లా మొత్తం నష్టపోయినాం. దాన్ని మీరే ఏదన్నా చూసి బాధ్యత తీసుకోవాలని మేము ప్రభుత్వాన్ని కోరుతాను. మొత్తం అడ్డం పడి నేల కొరిగి నీటి పట్టం అయిపోయి వరదలు పోతాయి. మీకు చూసినా అంతే ఉండాలి. వర్షాకాలం గట్లా అయింది, ఎండాకాలం ఇట్లా అవుతుంది. గవర్నమెంట్ కొంచెం పట్టించుకొని మా మీద దయా దృష్టి పెట్టి మాకు ఎంతో కొంత సాయం చేయాలని కోరుతున్నాం. ములుగు జిల్లా వెంకటాపూర్, గోవిందరావుపేట, తాడ్వాయి, ఏటూరు నాగారం, కన్నాయిగూడెం, వాజేడు, వెంకటాపురంలో భారీ వర్షం అన్నదాతని తీవ్రంగా దెబ్బతీసింది. రామప్ప సరస్సు శిఖంలోని వేలాది ఎకరాల్లో చేతికొచ్చిన వరి పంట నేలవాలింది. వారం వరకు పైరు కోసే అవకాశం లేదని, ఈలోగా వడ్లు మొలకెత్తుతాయని వాపోతున్నారు. ముందు పడ్డ వర్షానికి కొంత కింద పడ్డది, అది మొలకొచ్చింది. భారీ వర్షం పడ్డది. ఇప్పుడు ఇక ఏం అర్బంధం లేదన్న, మొత్తం నేలపాలు అయిపోయింది. ప్రభుత్వం మమ్మల్ని ఏమన్నా ఆదుకోవాలి, లేకపోతే మేము బతికే స్థానం లేదు. ఎకరానికి 15,000 చొప్పున కౌలు బట్టి 20 ఎకరాలు నాటేసిన. 20 ఎకరాలు నాటేసినా ఇప్పుడు రేపు మాపు కోసుకునే వరి మొత్తం రాత్రి పడ వర్షానికి మొత్తం కింద పడిపోయింది. వ్యవసాయ అధికారులు వచ్చి దీన్ని పరిశీలన చేసి మాకు నష్టపరిహారం చెల్లించవలసిందిగా కోరుతున్నాం. ఎకరానికి దాదాపుగా 30,000 రూపాయలు ఖర్చు పెట్టి రాత్రి పగలు అనే తేడా లేకుండా వచ్చిరాని కరెంటుతోటి కష్టపడి పంటలు పండించి కోసే సమయానికి ఈ అకాల వర్షం, రాత్రి పడిన అకాల వర్షంతో భారీ ఎత్తున నష్టపోవడం జరిగింది. ఈ యొక్క గవర్నమెంట్ ప్రభుత్వము మమ్మల్ని ఆదుకోవాలి. అదేవిధంగా వ్యవసాయ అధికారులకు ఆర్డర్స్ జారీ చేసి మా యొక్క పంటలను పరిశీలించి మాకు నష్టపరిహారం ఇప్పించాలని మా ఇన్ఛార్జి మంత్రి గారిలో సీతక్క గారిని కూడా మేము కోరడం జరుగుతున్నది. వర్ధన్నపేట మండలం ఇల్లంద మార్కెట్ యార్డ్లో వడ్లు వరదపాలయ్యాయి. పరకాల వ్యవసాయ మార్కెట్లోనూ ధాన్యం తడిసిపోయింది. కాపాడుకోవడానికి రైతులు టార్పాలిన్లు కప్పినా లాభం లేకుండా పోయింది. 10 నుంచి 15 రోజులుగా పడిగాపులు కాస్తున్నా కొనుగోళ్లు జరగడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వడ్లు తీసుకొచ్చి 15 రోజులు అవుతుంది. 3 సార్లు తిరగబోసిన సరుకు తిరగబోసిన మ్యాచర్ వచ్చింది. 10 నిమిషాలకు గంట అర్ధ గంట చెప్పుకుంటా ఇట్లా ఇన్ని రోజులు గడిపిండ్రు. సరుకు తడిసిన ధాన్యాన్ని మళ్ళీ తిరగబోసుడు అవుతాను. రైతులు ఎంత ఇబ్బంది నష్టపాలవుతాను. వడ్లు తడిసినాయి, అంత ధాన్యం కొనాలి, తడిసిన వడ్లు కొనాలి. 40,000 పెట్టుబడి వచ్చింది. తెచ్చమిళ్ళ పోసినాం, భారతాన్ని ఇన్ని రోజులు ఇవ్వలేదు. 12 రోజులు అవుతుంది. తిరిగి ఆస్తి వచ్చింది. నిన్ను ఇచ్చినాక రేపు ఎత్తుకుంటే వర్షం వచ్చింది, కిందికెళ్ళి నీళ్లు పోయినాయి. ధాన్యం ప్రభుత్వం కొనుక్కోవాలి. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈదురుగాలులతో కురిసిన వర్షానికి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. గార్ల శివారులో చెక్డమ్ మీద నుంచి పాకాల వాగు పొంగి ప్రవహించింది. రాంపురం, మద్దివంచ ప్రజలు రాకపోకలకు ఇబ్బంది పడ్డారు. గాంధీపురం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం చెరువును తలపించింది. వడ్లు తీసుకొచ్చి 20 రోజులవుతున్నా కొనే నాథుడే లేడని కర్షకులు కన్నీళ్లు దిగమింగుకుంటూ వాపోయారు. వడ్లు
ధాన్యం ఇక్కడ పోసుకుని ఆ రోజు కానీ ఈ రోజు గాంధీపురం రైతు అందరూ కూడా ఇక్కడనే ఉన్నారు. 3 వర్షాలు పడక ఇంతవరకు ఓట్లు కొనుగోలు చేయట్లేదు కనుక తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని మేము గవర్నమెంట్ గా డిమాండ్ చేస్తున్నాం. మేము అది మ్యాచర్ వచ్చిన 13 వచ్చినా రేపు కాంటా పెట్టకుండా దాన్ని ఆపేసి తెల్లారి ఇంకో రోజు వర్షం వస్తుంది. దానివల్ల మళ్ళీ అది మ్యాచర్ పెరిగిపోతా ఉన్నది. ఒక్కో రైతులు రోజు ఇప్పుడు నెల రోజుల నుంచి బాధపడుతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం, మహాదేవ్పూర్, మల్హార్, పలిమెల మండలాల్లో ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వాన రైతుల్ని నిండా ముంచింది. కొనుగోలు కేంద్రాల్లో పోసిన ధాన్యం తడిసి ముద్దయింది. కొనుగోళ్లు వేగవంతం చేయాలని రైతులు సర్కారును వేడుకుంటున్నారు. ఈదురుగాలులతో కూడిన వానలకు పొలంలో చేతికొచ్చే దశలో ఉన్న వరి పైరు నేలవాలింది. కొనుగోలు కేంద్రాల్లో అమ్మకానికి తెచ్చిన ధాన్యం తడిసి ముద్దయింది. 6 గాలం కష్టం వరద పాలైందని అన్నదాత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలంటూ పలు ప్రాంతాల్లో రోడ్డెక్కి నిరసన తెలిపారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో ధాన్యం తడిసి ముద్దయింది. 2000 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలుకు సిద్ధంగా ఉందని, తేమ పేరుతో నిర్వాహకులు కొర్రీలు పెడుతున్నారని రైతులు చెబుతున్నారు. ప్రభుత్వం కనికరించి కొనుగోళ్లు తొందరగా పూర్తి చేయాలని వేడుకుంటున్నారు. చేస్తున్నాం మళ్ళీ తేమవుతున్నాయి. మ్యాచర్ 3 సార్లు వచ్చిండ్రు, చూస్తారు పోతుర్రు, కానీ పాస్ అయితే వేయలేరు. మాకు బాగా ఇబ్బంది అయిన తర్వాత దయచేసి మా అడ్లు జల్దీ కొనుగోలు చేయగలరు. ఇప్పటికి వారం 10 రోజులు అవుతుంది మేము అడ్లను తీసుకొచ్చి. ఇప్పటికి సుద్ధా పాసింగ్ 2 సార్లు చూసిండు. అయినోళ్ళకి సంచులు ఇస్తుండు, కానోళ్ళని అందరినీ ఇట్లనే ఉంచుతుర్రు. ఈ సంచులు గోదాంలో పెట్టుకొని సుద్ధా సంచులు ఇత్తలేరు. 10 రోజులకు ఎక్కువైతుంది. మేము ఇక్కడ నెరువాడ పట్టి పండించిన దానికంటే మేము అమ్ముకునటానికే చాలా అవస్థలు అవుతున్నాయి. ఈ వరకు కనీసం అంటే పాసింగ్ అన్నది ఎప్పుడు చూసినా గానీ 20, 15, 20, 30 వస్తుంది అంటున్నారు. కానీ ఇప్పుడు నిన్న వర్షం పడి మొత్తం నడిచిపోయినాయి. వీటిని ఏం చేసుడు? మేము బాగా బాధలు ఉన్నాం ఇప్పుడు ఈ అడ్లతోని. ఇప్పుడు మేము బేడవద్దు మీ అడ్లని, తడిసిన అడ్లని. పెద్దపల్లి జిల్లా మంథని, ముత్తారం, రామగిరి, కమాన్పూరు మండలాల్లో ధాన్యం నీళ్లల్లో తడిసిపోయింది. టార్పాలిన్లు కప్పినప్పటికీ లాభం లేకుండా పోయింది. తడిసిన ధాన్యాన్ని తరుగు, కోత లేకుండా ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని రైతులు విజ్ఞప్తి చేశారు. ధాన్యం వెంటనే కొనాలనే డిమాండ్తో యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరులో రైతులు రాస్తారోకో నిర్వహించారు. రాకపోకలకు గంటల పాటు అంతరాయం కలిగింది. తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ మెదక్ జిల్లా రామాయంపేటలో రైతులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. నెల రోజులవుతున్నా వడ్లు కొనే నాథుడే లేడని ఆవేదన వ్యక్తం చేశారు. రాస్తారోకోతో గంటపాటు ట్రాఫిక్ స్తంభించింది. పాపన్నపేట మండలం మిన్పూర్లోనూ రైతులు ధర్నా చేశారు. వర్షంతో నష్టపోయిన రైతుల్ని ప్రభుత్వం ఆదుకోవాలని డీబీఎఫ్ జాతీయ కార్యదర్శి శంకర్ కోరారు. మిరుదొడ్డి మండలం లింగుపల్లి ఐకేపీ కేంద్రంలో తడిసిన వడ్లు చూసి ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తూ జగిత్యాల జిల్లా రాయికల్ మండలం మైతాపూర్లో రైతులు రోడ్డు ఎక్కారు. ఒకటే కాంట జరుగుతుంది కదా, ఈ కాంటలని పెంచి హమాలి పెంచి ఒక 10 రోజుల లోపల బీట్ మొత్తం ఖాళీ చేయించాలనేది మా ముఖ్య ఉద్దేశం. ఇందుకు కూర్చోవడానికి కారణం కూడా అదే. అట్లా కుప్పలు పోసి 25 రోజులు అవుతుంది. ఒక 150 కుప్పల లెక్కలకు 50 కుప్పలు పోయినాయి. ఇంకా 120 కుప్పలు ఉన్నాయి. ఈ 8 రోజులలో పోకపోతే వర్షాలు వస్తాయి. వర్షాలు వచ్చినాక అడ్లు వస్తాయి. నాయనయి మొలక వచ్చినాయి అని చెప్పి మన పెడతారు. కామారెడ్డి నియోజకవర్గంలో కురిసిన అకాల వర్షం అన్నదాతల్ని ఆగమాగం చేసింది. బిక్కనూరు, దోమకొండ, బీబీపేట, మాచారెడ్డి, పాల్వంచలోని కల్లాల్లో నీరు చేరి రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. రైతులు రోడ్డుపై ఆరబెట్టిన ధాన్యం వరదకు కొట్టుకుపోయింది. కొనుగోళ్లలో జాప్యంతో వడ్లు మొలకలొస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వానోలు అవుతుంది వడ్లు తీసుకొచ్చి మొన్నటి వానకు సగం వడ్లు కొట్టుకుపోయింది. మాకు కప్పునికి వడ్లని కప్పునికి కూడా కమ్మలు కూడా ఇవ్వడం లేవు. అకాల వర్షంకు వడ్లు కొట్టుకుపోయినాయి. వర్షం దీనికి ఎలాంటి కటింగ్ లేకుండా జల్దీ కాంట చేయాలని మేము 10 రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నాం. వర్షం చాలా ఇబ్బంది చేస్తుంది. ఏర్పడకుండా రావడం వలన ఎన్ని ఆసుపత్రులు ఇచ్చినా కానీ తడవడం కొట్టుకుపోవడం జరిగింది. దీనికి పరిష్కారం ఏదైనా చూపించి 2 రోజుల్లో ధాన్యం కొనుగోలు చేయాలని మేము కోరుకుంటున్నాం. కామారెడ్డి జిల్లా బీబీపేటలో డీసీఎంఎస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డిని రైతులు అడ్డుకున్నారు. ధాన్యం కొనుగోళ్లలో జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వడ్లు తెచ్చి 25 రోజులవుతున్నా ఇంకా కొనుగోలు చేయడం లేదన్నారు. రైతులు అధైర్యపడొద్దని కామారెడ్డి భాజపా ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి భరోసానిచ్చారు.
ఎన్నికల కోడ్ వల్ల అధికారులతో సమావేశం పెట్టలేకపోతున్నామన్నారు. కలెక్టర్కు వినతిపత్రం ఇచ్చామని, ఈసీకి కూడా లేఖ రాసి సమస్య పరిష్కరిస్తామని తెలిపారు. బెల్లంపల్లి మండలంలోని చంద్రవెల్లి, చాకేపల్లి, బట్వాన్పల్లి, పెరుకుపల్లిలో అకాల వర్షానికి తడిచిన వరిధాన్యాన్ని మంచిర్యాల జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ పరిశీలించారు. చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తామని రైతులు. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని ప్రధాని నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు. కొత్త ప్రభుత్వం పేదలు, మహిళలు, రైతులు, యువత కోసం అనేక కీలక నిర్ణయాలు తీసుకోనుందని చెప్పారు. అందుకోసం ప్రజల ఆశీస్సులు తీసుకోవడానికి వచ్చినట్లు తెలిపారు. ఉత్తరప్రదేశ్లోని బారాబంకీ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ప్రధాని మోదీ ప్రభుత్వం హ్యాట్రిక్ కొట్టనుందని మొత్తం దేశానికే కాదు ప్రపంచానికి తెలుసు అని అన్నారు. ఒకవైపు దేశ ప్రయోజనాల కోసం ఎన్డీఏ కూటమి పనిచేస్తుంటే మరోవైపు దేశంలో అస్థిరత సృష్టించేందుకు ఇండి కూటమి ఎన్నికల్లో పోటీ చేస్తోందని ప్రధాని మోదీ విమర్శించారు. 2024-2029లోనూ నరేంద్ర మోదీయే ప్రధానిగా ఉంటారని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ఈ విషయమై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలు అర్ధరహితమని మండిపడ్డారు. వచ్చే ఏడాది మోదీకి 75 వసంతాలు పూర్తి కానుండటంతో ఆయన క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకొని అమిత్ షాకు ప్రధాని పగ్గాలు అప్పగిస్తారని కేజ్రీవాల్ పేర్కొన్న నేపథ్యంలో రాజ్నాథ్ ఈ మేరకు స్పందించారు. మరో 10 ఏళ్లు మోదీయే ప్రధానిగా ఉంటారని, ఆయన పదవీ విరమణ గురించి తాము ఆలోచించనే లేదన్నారు. భాజపా మూడోసారి అధికారం చేపడితే రిజర్వేషన్లు ఎత్తివేస్తారన్న ప్రచారంలోనూ ఏమాత్రం వాస్తవం లేదని రాజ్నాథ్ స్పష్టం చేశారు. మతం ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇచ్చేందుకు రాజ్యాంగం అనుమతించదని చెప్పారు. దేశ రాజకీయాల విశ్వసనీయతపై ప్రశ్నలు ఉత్పన్నం కావడానికి ప్రతిపక్షాలే ప్రధాన కారణమని రాజ్నాథ్ సింగ్ దుయ్యబట్టారు. భారతీయ జనతా పార్టీతో దేశ రాజ్యాంగానికి ముప్పు పొంచి ఉందని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. ఆ పార్టీ మూడోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని రద్దు చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. అమేఠీలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కిషోరీలాల్ శర్మ తరపున ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్తో కలిసి రాహుల్ గాంధీ ప్రచారం చేశారు. రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని అధికార భాజపా నేతలు బహిరంగ ప్రకటనలు చేస్తున్నందున దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ప్రజలపై ఉందన్నారు. రాజ్యాంగాన్ని రద్దు చేస్తామంటున్న వారికి ఈ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. దేశ రాజకీయాల్లో సంచలనం రేపుతున్న ఆప్ ఎంపీ స్వాతి మాలివాల్ దాడి కేసులో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్ తనపై విచక్షణారహితంగా భౌతిక దాడికి పాల్పడినట్లు బాధితురాలు ఆప్ ఎంపీ స్వాతి మాలివాల్ ఆరోపించారు. బిభవ్ తనను దారుణంగా కొట్టాడని, సున్నితమైన శరీర భాగాలపై పలుమార్లు కొట్టినట్టు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో ఆమె తెలిపారు. ఈ మేరకు ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించగా ఆమె ముఖంపై అంతర్గంగా గాయాలైనట్లు తేలిందని పోలీసు వర్గాలు వెల్లడించాయి. మరోవైపు గతంలో తనకు ఇలాంటి అనుభవాలు ఎదురైనట్లు ఆప్ మాజీ నేత షాజియా ఇల్మీ ఆరోపించారు. కేజ్రీవాల్ చెప్పింది చేయడమే బిభవ్ పని అని, అక్కడ కొట్టడం మామూలేనని ఆరోపించారు. ఈసారి హద్దులు దాటారని ఆరోపించారు. ఓ మహిళను పీఏతో కొట్టించినందుకు కేజ్రీవాల్ క్షమాపణలు చెప్పి సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అటు స్వాతిపై దాడి ఘటనలో బిభవ్పై కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న అతడి కోసం గాలింపు చేపట్టారు. ఈ కేసులో స్వాతి మాలివాల్ వాంగ్మూలాన్ని 30 హజారీ కోర్టు నమోదు చేసింది. ఈ దాడిపై సీఎం కేజ్రీవాల్ స్పందించకపోవడం దిగ్భ్రాంతి కలిగిస్తోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. తన ఇంట్లోనే దాడి జరిగినా ఇప్పటి వరకు కేజ్రీవాల్ ఎందుకు స్పందించలేదన్న మంత్రి ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.